ప్రముఖ సంస్థ పేరిట నకిలీ యాప్ సృష్టించి షేర్ ట్రేడింగ్ అంటూ హైదరాబాద్ వాసికి సైబర్ నేరగాళ్లు 4,31,00,000 టోకరా వేసిన ఉదంతం ఇది. వివరాలు ఇలా ఉన్నాయి. హైదరాబాద్ యాప్రాలకు చెందిన ఓ ప్రైవేట్ ఉద్యోగి గత నవంబర్ 24న ఇన్స్టాగ్రామ్లో షేర్ ట్రేడింగ్ పేరిట ఉన్న లింక్ను క్లిక్ చేయడంతో అతన్ని సైబర్ నేరగాళ్లు ప్రముఖ సంస్థ పేరిట ఉన్న వాట్సాప్ గ్రూప్లో చేర్చారు. ఆ సంస్థ ఉద్యోగి దివ్యాంశు అగర్వాల్ అంటూ మహిళ అతడిని పరిచయం చేసుకుంది. ఆమె సూచించిన వెబ్ పోర్టల్లో ప్రముఖ ట్రేడింగ్ బ్రోకింగ్ సంస్థదేనని తేలడంతో అతడికి నమ్మకం కుదిరింది. ఆ తర్వాత తమ అకౌంట్స్ మేనేజర్ అంటూ అశోక్ రెడ్డి పేరుతో ఓ వ్యక్తిని ఆమె పరిచయం చేసింది. అతడు లింక్ పంపించి బాధితుడి ద్వారా గూగుల్ ప్లేస్టోర్లో నుంచి ఓ అప్లికేషన్ డౌన్లోడ్ చేయించాడు. ఆ తర్వాత ప్రీమియం అప్లికేషన్ పేరుతో మరో యాప్ను డౌన్లోడ్ చేయించాడు. డిసెంబర్ 13న బాధితుడి పేరిట యూకో బ్యాంక్లో ప్రత్యేక ఖాతాను సైబర్ నేరగాళ్లు తెరిపించారు. ఆ ఖాతాలోకి తొలుత 50,000, అదే నెల 17న మరో 1,00,000, 18న 2,00,000 బదిలీ చేయించారు. వాటితో షేర్లు కొంటున్నట్టు యాప్లో చూపించారు. అలా జనవరి 3వ తేదీ వరకు పలు దఫాలుగా 1.84 కోట్లు ప్రత్యేక ఖాతాలోకి బదిలీ చేయించారు. వాటితో షేర్ ట్రేడింగ్ చేసినట్టు చూపారు. పెట్టుబడితో పాటు లాభాలు కలిపి 4.45 కోట్లకు చేరుకున్నట్టు చూపించారు. 7.65 కోట్ల మేర IPO సబ్స్క్రిప్షన్ చేసుకోవాలంటూ బాధితుడికి దివ్యాంశు అగర్వాల్ పేరుతో పరిచయమైన మహిళ సూచించింది. తన ఖాతాలో 4.45 కోట్లు మాత్రమే ఉన్నాయని బాధితుడు తెలపడంతో మిగిలిన 3.2 కోట్లలో 60% చెల్లించాలని, 40% సొమ్ముతో తమ సంస్థ కొంటుందని ఆమె తెలిపింది. దాంతో బాధితుడు పలు దఫాలుగా 2.47 కోట్లు బదిలీ చేశాడు. అనంతరం సొమ్మును ఉపసంహరించేందుకు బాధితుడు ప్రయత్నించగా మిగిలిన 40% చెల్లిస్తే తప్ప కుదరదని నేరగాళ్లు స్పష్టం చేశారు. అనుమానం రావడంతో 16న బాధితుడు ముంబైలోని సంస్థ కార్యాలయానికి వెళ్లి ఆరా తీశాడు. తమ సంస్థ పేరును పోలి ఉన్న నకిలీ యాప్ ద్వారా ట్రేడింగ్ చేశారని సంస్థ నిర్వాహకులు చెప్పారు. దివ్యాంశు అగర్వాల్ గురించి ఆరా తీయగా తమ సంస్థలో ఆ పేరుతో ఉద్యోగి ఉన్నమాట వాస్తవమేనని, అయితే ఆమె పేరుతోనూ సైబర్ నేరగాళ్లు నకిలీ పత్రాలు సృష్టించారని తెలిపారు. మోసపోయినట్టు తెలుసుకున్న బాధితుడు తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరోకి ఫిర్యాదు చేశారు. ఇన్స్టాగ్రామ్లో షేర్ ట్రేడింగ్ అని వచ్చేటువంటి మోసాలు ఇన్ని కావు. తక్కువ పెట్టుబడి పెట్టి ఎక్కువ డబ్బులు వస్తాయని ఆశపడితే ఉన్నది పోతుంది, దాచుకున్నదంతా పోతుంది. షేర్ మార్కెట్లో ట్రేడింగ్ చేయడానికి ఆథరైజ్డ్ బ్రోకింగ్ ఏజెన్సీస్ ఉన్నాయి కొన్ని. ఆర్బీఐ ఆథరైజ్డ్ బ్రోకింగ్ ఏజెన్సీస్ ఎక్కువ ఆశ చూపవు. అవి 0.01% ట్రేడింగ్ బ్రోకరేజ్ తీసుకుంటాయి. 0.1 అండ్ 0.01 ట్రేడింగ్ తీసుకుంటాయి బ్రోకరేజ్. అవి మనకి ఎక్కువ సజెషన్స్ కూడా ఇవ్వవు. వాటి పేర్లు మీరు యూట్యూబ్లో కొడితే మీకు తెలుస్తుంటాయి. బెస్ట్ ట్రేడింగ్ యాప్స్ అని కొడితే. అట్లనే షేర్ మార్కెట్లో డబ్బులు సంపాదించాలంటే ఫస్ట్ షేర్ మార్కెట్ గురించి, స్టాక్స్ ఏ రకంగా పెరుగుతున్నాయి, ఎట్లా తగ్గుతున్నాయి అనే వాటి మీద పూర్తి అవగాహన మీకు ఉండాలి. ఫస్ట్ మనకు ఉండాలి. పూర్తి అవగాహన వచ్చిన తర్వాతనే ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ పోవాలి. మెల్లమెల్లగా పెట్టాలి. నెలకు 2,000, 1,000, 500, 10,000 ఒకటేసారి 20 లక్షలు పెడితే ఇంకో 20 లక్షలు వస్తాయి. 20 తీసేస్తే 20 మిగులుతాయి కదా అంటే 20 పోతాయి. ఆ 20 పోతాయి, కొత్త 20 రావు. మన దగ్గర 10,000 ఉంటే 5,000 ట్రేడింగ్ చేయాలి. 5,000 అట్లా స్పేర్ పెట్టుకోవాలి. 1,00,000 ఉంటే 50,000, 40,000 ట్రేడింగ్ చేయాలి. 50,000 పెండింగ్ పెట్టుకోవాలి. ఇప్పుడు 24,000 ఉన్నటువంటి నిఫ్టీ 23,000కు వచ్చింది. రేపు 21,000 కూడా రావచ్చు.
చెప్పలేము. ఈ ఈ మధ్యకాలంలోనే లక్షల కోట్ల రూపాయలు పోతున్నాయి, మైనస్ అవుతుంది. చెప్పలేము ఎట్లుంటుందో పరిస్థితి. కరోనా టైంలో లక్షల కోట్ల రూపాయలు పోయినాయి చాలామంది. తర్వాత కొద్దిగా మార్కెట్ పాజిటివ్ అవ్వకుండా వచ్చింది. జాగ్రత్తగా ఒక స్క్రిప్ట్ తీసుకొని దాన్ని మొత్తం స్టడీ చేసి దాంట్లో ఉన్న లోటుపాట్లు, దాంట్లో ఉన్నటువంటి అన్ని రకాల విషయాలన్నీ గ్రహించి మీరు ట్రేడింగ్ చేస్తే అప్పుడు కొంత అమౌంట్ వచ్చే అవకాశం ఉంటుంది. ఎవడో చెప్పిండని ఏదో చేసాడని చేస్తే అన్నీ పోతుంది. జాగ్రత్తగా ఉండండి.